నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఒకప్పుడు ఒక నాయకుడు పార్టీ మారుతున్నారంటే అది పెద్ద చర్చనీయాంశంగా ఉండేది. కానీ ఇప్పుడు జంపింగ్లు సర్వసాధారణమైపోయాయి. ఈ గంటకు ఈ పార్టీలో ఉన్న నాయకుడు మరో గంటకు మరో పార్టీ కండువాతో కనిపిస్తున్నారు. అంతేకాదు, అప్పటి వరకు పార్టీ అధినేతలను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వారు పార్టీ మారగానే తిట్టిపోస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు పార్టీ మారని వారు రాజకీయ నాయకులే కాదు అనేంతగా మారిపోయాయి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు. ఇంతకీ అసలు వీళ్ళు పార్టీలు ఎందుకు మారుతున్నట్లు? ఒక పార్టీ నుంచి ఎన్నికల టికెట్ రాకపోతే మరో పార్టీలోకి వెళ్ళిపోతారా? సిద్ధాంతాలంటూ ఏమీ ఉండవా? వాళ్ళని నమ్ముకున్న ప్రజల మనోభావాల గురించి ఆలోచించరా? మరి తమ మనోభావాలు పట్టించుకునే నాయకులను ప్రజలెందుకు పట్టించుకోవాలి? నిన్నటిదాకా ఒక పార్టీ విధానాల గురించి డబ్బాలు కొట్టిన వారు పార్టీ మారగానే అదే పార్టీ విధానాలను ఎలా విమర్శిస్తారు? దీనికి వాళ్ళ అంతరాత్మ అసలు ఒప్పుకుంటుందా? టికెట్లు సంపాదిస్తారు సరే, ప్రజలు ఆదరించకపోతే వీరు ఎన్నికల్లో ఎలా గెలుస్తారు అంటే ప్రజలను ఎలాగైనా మభ్యపెట్టొచ్చు అన్నది వీరి ధీమానా? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మేము ఒక గేటు మాత్రమే తెరిచాము. సో వచ్చేటువంటి ప్రవాహం ఏ విధంగా ఉంటుందో చూసుకోండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముహూర్తాలు అన్నారో కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి విపరీతంగా వలసలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి సర్వసాధారణంగా అదేవిధంగా వలసలు కొనసాగుతాయనేటువంటి మాట చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వస్తున్నారు అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు భారతీయ జనతా పార్టీలో కూడా టికెట్ దక్కని వారు కూడా ఒకంత అసంతృప్తితో ఉన్నటువంటి మాట వాస్తవమేనని కూడా చెప్తున్నారు. ఇటు బీజేపీలోకి వెళ్తున్నటువంటి వారు కూడా కొందరున్నారు. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్ళేవారే ఉన్నారు. కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే లేవు. బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఇటు బీజేపీ కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్నటువంటి మాటలకి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయా, అద్దం పడుతున్నాయా, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా చేసినటువంటి ఒక కామెంట్ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మీకు టికెట్ కన్ఫామ్ అని నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కూడా విరమించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. రేపటికి రేపు నామినేషన్లకి చివరి తేదీ అన్నప్పుడు కూడా అభ్యర్థులు ఉన్నట్టుండి దాదాపుగా అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు విరమించుకుంటారు, అటువంటి పరిస్థితులు బీఆర్ఎస్లో ఉన్నాయి అనేటువంటి మాట అయితే చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితులు బీఆర్ఎస్లో ఉన్నాయా? రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? మొన్నటి వరకు అధికారంలో ఉండి చక్రం తిప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేకపోతే అధినేత కావచ్చు, ఎందుకు ఈ విషయంలో నిమ్మకుండిపోయారు? తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. దీనికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే రజితారెడ్డి గారు, రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నేత, మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా దిలీప్ గారు నమస్తే అండి. ఎస్, మ్యూట్లో ఉన్నారు దిలీప్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. చెప్పండి. ఎస్, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్కి అనుకూలం అని చెప్పాలా, లేకపోతే బీఆర్ఎస్కి వ్యతిరేకం అని చెప్పాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరిగినటువంటి ఆదరణని నేతలు గుర్తించారు కాబట్టే కాంగ్రెస్ పార్టీలోకి వలసరా, లేకపోతే ఒక గేటు మాత్రమే తెరిస్తే ఇటువంటి ప్రవాహం ఉంటే కంప్లీట్గా గేట్లన్నీ ఎత్తేస్తే అసలు ఇతర పార్టీల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి? ఇప్పుడు ఈ సాంప్రదాయం అన్నది కొత్తగా ఈరోజు మనం కనిపెట్టింది అయితే కాదు, గతంలోనే ఇది కొనసాగుతూ వస్తుంది. మరి బీఆర్ఎస్ పీరియడ్ అయితే ఘోరంగా ఇతర పార్టీ నేతలు అధికార పార్టీలకు వస్తే తప్ప అభివృద్ధి ఫలాలు అందే సమస్య లేదని చెప్పి వాడు వర్చువల్ గా బెదిరించారు. ఆ రకమైనటువంటి సర్పంచ్ స్థాయి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా అందరినీ కూడా అధికార పార్టీ వైపు ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం మనం చూసాం. అది ఐ థింక్ విత్ ఎక్సెప్షన్ టు బీజేపీ, ఇవాళ సిపిఐ కూడా దానికి అప్పుడు దెబ్బతినట్టుంది. సో ఈ రకంగా ఆ సంప్రదాయాన్ని వాళ్ళు దానికి నాంది చుట్టారు ఆ ఒరవడికి. సో దాన్ని మనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ దయనీయమైనటువంటి స్థితిలోకి ఈరోజు రెట్టివేయబడుతుందని వాళ్ళు కూడా కరలో కూడా ఊహించుంటారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ పార్టీలో ఎవరు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ హరీష్ స్టేట్మెంట్ అది చూసారు, కష్టకాలంలో ఇట్లా వదిలిపెట్టిపోతారా, మళ్ళీ మాది చిగురిస్తుంది అంటే ఆల్రెడీ ఎండిపోయినట్టు ఒప్పుకుంటున్నాడు. 3 అంటే ఇప్పుడు చిగురిస్తుందట. సో ఇదంతా ఎవరు చేస్తారు? వాళ్ళే అందులో కీలక పాత్ర వహించింది ఆ రోజుల్లో
హరీష్ రావే కాంగ్రెస్ కానీ టీడీపీని కానీ ఖతం చేసి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే కూడా స్పీకర్లు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నడూ డిస్క్వాలిఫై కాదు. ఏ కొసకో చివరికి రేపు మాపు ఎలక్షన్ అయినప్పుడు 10 రోజులకు నెలకు డిస్క్వాలిఫై అయ్యారు తప్ప. సో అది ఒక ఏమంటారు, ఒక ఒరవడిలాగా మారిపోయింది. అన్ఫార్చునేట్ అధికార పార్టీలో పోవాల్సిందే, పోతే తప్ప మనం మనలేము. మనకు అంటే ఆ ధైర్యం కూడా ఎందుకో నాయకులు ఒక కొరవడి ఆ పొజిషన్ లో ఉండి ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండేది. స్టాల్ వర్డ్స్ మనం చాలా మంది చూస్తాం మన దగ్గర. నర్రా రాఘవరెడ్డి కానీ, లేకపోతే పువ్వాడ నాగేశ్వరరావు కానీ, ఇక్కడ మన కాంగ్రెస్ లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ రోషయ్య గారు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అద్భుతంగా స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, ప్రజా సమస్యలు ఎత్తేవాళ్ళు. అసెంబ్లీలో ఆ చర్చలు అనేవి వినడానికి మనకు చాలా అద్భుతంగా అనిపించాయి. ఇప్పుడు ఆ సాంప్రదాయం పోయింది. అసెంబ్లీ ఉభయ సభల్లో అసలు ప్రతిపక్షాన్ని మాట్లాడించే సమస్య లేదు. సీఎం ఏది కావాలని మాట్లాడుతున్నాడు, వాయిదా వేసిపోతుంది. ఎవరు వేరే వాళ్ళు మాట్లాడే పనే లేదు. మొన్న ఆ మధ్యకాలంలో బీజేపీ నుంచి 3 సభ్యులు ఉంటే మొత్తం సెషన్కి 1 గంట 2 గంటలు 2 రోజులు 1 రోజు సస్పెన్షన్ చూసాను తప్ప సెషన్ మొత్తం బయటవారేనని మనం చూడలేదు. అది బీఆర్ఎస్ చేసింది, అట్లాంటి పిచ్చి పనులు చేసి దాని ఫలితాన్ని ఈరోజు వాళ్ళు రిజల్ట్ అనేది వాళ్ళ మీద పడింది, అదంతా విచ్చుకొని వాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఆ పార్టీ ప్రకాధికలు అయిపోయింది అన్ఫార్చునేట్గా. సో వాళ్ళు ఎంత ఆక్రోశించినా, హరీష్ రావు అటువంటి ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా, రాబోయే రోజుల్లో మీరు కాళ్ళు మొక్కినా తీసుకోమంటే అసలు నీ తెలియ ఒడుస్తాడు. అసలు కాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ కార్యకర్తలు మాతోనే. ఎస్ దిలీప్ గారు, నేతలు వెళ్ళిపోతున్నారు కానీ కార్యకర్తలు కావచ్చు, ఇతర ప్రజాబలం కూడా మాకే ఉందని ధీమాగా చెప్తోంది బీఆర్ఎస్. దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. దిలీప్ గారు వినిపిస్తుందా నా వాయిస్? ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి దిలీప్ గారు. ఇప్పుడు వినపడుతుందా నా వాయిస్? ఎస్ ఎస్, ఓకే, ఇప్పుడు ఓకే, చెప్పండి. మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు. మీరు అడిగిన క్వశ్చన్ రిపీట్ చేయరా? ఎస్, నేతలు వెళ్ళిపోతున్నారు కానీ కార్యకర్తలు కావచ్చు, ప్రజాబలం కావచ్చు, ఇప్పటికీ కూడా మాతోనే ఉంది. మేము దానికి ఏమాత్రం కూడా చింతించేటువంటి పరిస్థితి లేవు. తిరిగి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా కానీ తిరిగి పార్టీలోకి చేర్చుకునేటువంటి పరిస్థితులు లేవని కేటీఆర్ కూడా చాలా ధీమాగా కూడా చెప్తున్నారు. అదెలా చూడాలంట? నేను అదే చెప్పా, వీళ్ళకు కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి తీసుకునే పరిస్థితిగా ఆ పార్టీ ఉంటే కదండి, అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. అన్ఫార్చునేట్ గా డిసింటిగ్రేట్ అయిపోతుంది. కరెక్ట్, కష్టకాలంలో నాయకులు వెంబడి ఉండాల్సిన అవసరం ఉంది. అవన్నీ మోరల్స్. అవి ఆ మోరల్స్ ఎథిక్స్ అనేది మీరే పాటించిన సందర్భంలో రేపు మీరు మళ్ళా అధికారంలోకి వచ్చేటప్పుడు, ఈ పోయినోడు మళ్ళీ వచ్చేటప్పుడు అయినా పోయినోడు ఎంత తీసుకోవాలి? గతంలో వేసిన తప్పే ఉద్యమకారులకు పెద్దపీట వేయకుండా వలస పక్షులకు పెద్దపీట ఇస్తావు. నీ ఎంబడి అంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులు, తెలంగాణ వద్దన్నవాడు, ఉస్మానియా కాకతీయ పిల్లల కాళ్ళు ఇరగొట్టిన వాడు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పదవులు ఇచ్చి కాళ్ళు మొక్కిన కలెక్టర్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చినాక అసలు ఏం పొలిటికల్ సంప్రదాయం, ఏం డెమోక్రటిక్ నామ్స్ ఏంటి? అట్లాంటి పార్టీ ఈరోజు రేపు పొద్దున మళ్ళీ రికవర్ అవుతుంది అనేది సాధ్యమయ్యేటువంటి పని అని అంటాను నేను. ఇది సాధ్యపడదు. ఎందుకు పడదంటే సంస్థాగత నిర్మాణంపై ఎన్నడూ కూడా ఆ పార్టీ ఫోకస్ పెట్టలేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఇతరులు చేసుకొని ఆ నిర్మాణమే తప్ప అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మంలో ఏమి లేదు కదండి. సదరన్ తెలంగాణలో ఆ రోజుల్లో ఉద్యమం తీవ్రంగా ఉన్న సందర్భంలోనే టీఆర్ఎస్ పార్టీ బలంగా లేదు. దాన్ని కవర్ చేయడానికి ఆయన తుమ్మల నాగేశ్వరరావును, ఈ సిటీలో శ్రీనివాస్ యాదవ్ను మరొకరిలో తీసుకొని పార్టీని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు తప్ప నిజానికి ఆ పార్టీ ఉద్యమకాలంలో నార్త్ తెలంగాణలో ఊపులో తప్ప సౌత్ తెలంగాణలో లేదు. సో సంస్థాగత నిర్మాణం పట్ల ఎన్నడూ ఫోకస్ పెట్టలేవాడు. ఎవరైనా మీటింగ్ టు మీటింగ్, భారీ బహిరంగ సభ, 6 నెలలు మళ్ళీ ఫామ్ గా పడుకోవడం, మళ్ళీ 6 నెలలు మళ్ళీ ఒక బ్రహ్మాండమైన సభ లేదా ఇతర పార్టీ నుండి చేసుకోవడం, ఒక ఊపు అట్మాస్ఫియర్ తేవడమే తప్ప సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ పెట్టలేదు. దాని ఫలితం ఈరోజు వాళ్ళు అనుభవించే పరిస్థితి. నిజంగానే నాయకులు పోతుంటే ఎవరైనా కార్యకర్తలు తిరగబడుతున్నారా, నిరసనలు వస్తున్నాయి. కవిత అరెస్ట్ చేస్తేనే రోడ్ల మీదకి జనాలు రాకపోయారు. ఎక్కడుందండి పార్టీ? అన్ఫార్చునేట్ అంటారు. యాక్చువల్లీ ఎస్, ఆయన అనేది కరెక్టే. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు నిన్ను ఆదరించబడ్డవాడు, పదవులు అనుభవించిన వాడు, ఆయన బట్టి ఉండాలి. మరి ఆ కల్చర్ని మీరే కదా రూపు మాపారు, అది లేకుండా చేశారు. అధికారంలో మీ వైపే అందరు లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు ఈ దుస్థితికి ఆ పార్టీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి. కార్యకర్తలు రాబోయేలో కార్యకర్తలు ఉండరు. వాళ్ళు ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుంది. ఎందుకంటే ఒకప్పటి కేసీఆర్ కాదు కదా, ఆయన కూడా వయసు పైబడ్డది. ఇక కేసీఆర్ తర్వాత ఉన్నటువంటి కేటీఆర్ మనందరికీ తెలుసు ఆయన అహంకారి అని. సగం కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ఆయన అహంకారం. సో ఈ రోజు ఆ పార్టీలో ఎవరు కూడా వాళ్ళని నమ్ముకొని
హరీష్ నమ్ముకునో కేటీఆర్ నమ్ముకునో ఏ సంతోషరావు నమ్ముకునో ఆ పార్టీ కొనసాగేటువంటి అవకాశం సామాన్య కార్యకర్తలు కూడా లేదు. ఇది అన్ఫార్చునేట్ అంటారు. చూద్దాం నిజంగా అటువంటి గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటారా, లేకపోతే నేతలు మాత్రమే వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు మాతోనే ఉన్నారు అనేటువంటి మాట అయితే బలంగా కూడా చెప్తున్నారు. నిజంగా ఆ కోణంలోనే చూడాలా, రాబోయే ఎన్నికల్లో అది క్లియర్గా కూడా తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రజితారెడ్డి గారు కూడా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. రజితారెడ్డి గారు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. రజితారెడ్డి గారు నమస్తే అండి. రజితారెడ్డి గారు నమస్తే అండి. ఆడియో వినిపిస్తోందన్నమాట? క్లియర్గా ఉందండి. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? టికెట్ కేటాయించిన తర్వాత, ప్రచారానికి కూడా సిద్ధమైన తర్వాత వారు ఉన్నట్టుండి పార్టీలు మారేటువంటి పరిస్థితి ఏంటి? ఒక కడియం కావ్య మనోగతం మాత్రమేనా ఇది, లేకపోతే మిగతా నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారా? మేము ఏ పార్టీలోకి వెళ్ళడం లేదని వారు ఇప్పటివరకు కూడా చెప్తున్నప్పటికీ దాదాపుగా ఆ క్యాడర్ అంతా కూడా చెప్తుంది ఏంటంటే రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేటువంటి పాట. అధికార పార్టీలోకి వలసలు వెళ్ళటం అనేది కామన్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ వారు కోట్ చేసినటువంటి అంశాలు అంటే ఒక్కళ్లే కాదు, మిగతా అభ్యర్థులు కూడా మనోగతం, వారు కూడా పార్టీ మారతారనే దానికి ఒక బలం చేకూర్చేటువంటి అంశం కడియం కావ్య మెన్షన్ చేసినటువంటి కొన్ని విషయాలు. అంటే పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్నటువంటి అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా, లిక్కర్ స్కామ్ విషయాలు కూడా పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఇటువంటి అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళడం, అలాగే నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవంతా లేవు. కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా పార్టీ మారుతున్నాం అనేటువంటి మాట అయితే చెప్తారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో అవేనా, లేకపోతే యాజ్ యూజువల్గా పార్టీ ఓడిపోయింది కాబట్టి అధికార పార్టీలోకి వెళ్ళేటువంటి నాయకులు క్యాజువల్గా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? చూడండి, స్వతంత్ర ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్టీ నుండి ఎవరు పోయినా పార్టీకి వచ్చే నష్టమేం లేదు. వాళ్ళు పెద్ద పెద్ద ప్యాకేజీలు మాట్లాడుకొని కాంగ్రెస్ నుంచి మరి వాళ్ళు ఏ చొప్పున ఏ రకంగా పోతున్నారు, వాళ్ళు ఏం పెద్ద లీడర్లు అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ప్రజలు మాత్రం చాలా సిగ్గుపడుతున్నారు వాళ్ళని చూసి. చేస్తున్న చేష్టలకు ప్రజలు చీకొడుతున్నారు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో గానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పార్టీ నుంచి ఎవరు పోయినా నష్టం లేదు. కేసీఆర్ గారు ఎందరినో తయారు చేసిండ్రండి, ఎవరు పోయినా ఏం నష్టం లేదు. ఆ పండుటాకులు ఎండిటాకులు ఎన్ని రాలిపోతాయిందండి, కొత్త ఆకులు వస్తాయి. వాళ్ళను పక్కన పెట్టుకోవడమే కేసీఆర్ గారు చేసిన తప్పండి. ఇలాంటివి సహజం. కాంగ్రెస్ గాని బీజేపీ అభ్యర్థులు అందరు కూడా బీఆర్ఎస్ లో ఎదిగిన వాళ్ళే ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటున్న అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు తయారు చేసిన లీడర్లే అండి. ఇది ఇక్కడే అర్థమైపోతుంది కదండి. అంటే బీఆర్ఎస్ అంటే ఏంటో ఇక్కడే అర్థమైపోతుంది. కేశవరావు గారిని కేసీఆర్ గారు పక్కన కూర్చోబెట్టుకోవడమే కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పండి. రాజ్యసభ సభ్యుడిగా చేయడము కేసీఆర్ గారు చేసిన అతిపెద్ద తప్పేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. కేకే కుమార్తె కూడా మేయర్ పదవి కట్టబెట్టడం ఇంకో తప్పు. ఆమెకు బంజారా హిల్స్ ఎక్కడ ఉందో కూడా తెలియదండి. అసలు ఏం తెలియని విజయలక్ష్మికి 2 సార్లు కార్పొరేటర్ యొక్క అవకాశం కల్పించి మేయర్ చేయడమే పెద్ద తప్పు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పెద్ద తప్పు. కడియం శ్రీహరికి ఏం చేసింది మీరు అన్నట్లుగా బీఆర్ఎస్ రియలైజ్ అయిందా? ఒక్క నిమిషం రజిత గారు, బీఆర్ఎస్ రియలైజ్ అయిందా లేకపోతే కేకే కుటుంబం రియలైజ్ అయిందా ఈ అంశంలో ఒక క్లారిటీ? ఇప్పుడు మీరు అన్నట్లుగా చేయడమే పెద్ద తప్పు అంటే ఒక రియలైజేషన్ అనేది మీ మాటల్లో కనిపిస్తోంది. అది కేకే ఫ్యామిలీ రియలైజ్ అయిందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రియలైజ్ అవుతుంది ఆ విషయంలో? ఇప్పుడు కడియం శ్రీహర్ గారికి మంచి స్థానం ఇవ్వలేదా కేసీఆర్ గారు? అసలు ముఖ్యమంత్రి స్థానం తప్పితే అన్ని స్థానాలు కూడా ఆయన భర్తీ చేసిండు, అంతేనా కాదండి? ఒక ముఖ్యమంత్రి స్థానం తప్పిస్తే అన్ని అధికారాలు పొందిండు. ఇప్పుడు అధికారం కేసీఆర్ వద్ద ఉంటే పార్టీ మారుతున్న వారే కేసీఆర్ ను దేవుడిగా కొలిచేవారే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారం లేదని కదా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ దేవుడు కదా వీళ్ళకి. 10 సంవత్సరాల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీలు మారుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కప్పలు పోయినట్టు పోతున్నారండి. ఇవాళ కొందరు ఆగమాగం అయిపోతున్నారు. పార్టీ మారిన వాళ్ళందరూ మళ్ళా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గుచేటండి. వీళ్ళు అధికారమే పరమావధిగా భావించి ఎక్కడ పచ్చగుంటే అక్కడ దూరుతున్నారు. కానీ ఇంత కష్టకాలంలో బీఆర్ఎస్ కి వదిలిపోతున్నందుకు ప్రజలు చీకొడుతున్నారు. వాళ్ళకి ఎంత మాత్రం కూడా వాళ్ళకి ప్రజల్లో తిరిగే హక్కు లేదు. ప్రజలు ముఖాన ఉమ్మేస్తున్నారండి. దేశంలో ఒక బీజేపీ నాయకుడి మీద కేసు ఉందా అండి ఎక్కడన్నా? వీళ్ళు చేసిన అన్యాయాలను, వీళ్ళు చేసిన అక్రమాలను
ఇక్కడ ఏదో ఏం చేసిండ్రో అవన్నీ కూడా అవతల పార్టీలకు తెలుసు, అవన్నీ బయటకు తీస్తారు, ఏం ఊరుకోరు. వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకుందాం అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో, వాళ్ళు చేసిన ఏందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ప్రజలకు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. అంటే కార్యకర్తల్లో ఉన్నటువంటి మనోగతం ఏంటంటే ఇంత జరుగుతున్నా కానీ అధినేత ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. యాజ్ యూజువల్గా ప్రతిపక్షాలు అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇటు బీజేపీ కావచ్చు చేసినటువంటి విమర్శని ఇప్పుడు కేసీఆర్ నిజం చేస్తున్నారు తప్ప నిజంగా కార్యకర్తలతో మాట్లాడటం కానీ లేకపోతే ఇతర నేతలతో చర్చించడం కానీ ముందుగానే గ్రహించి వారితో మాట్లాడి వలసల్ని నిరోధించడం కావచ్చు, పార్టీని స్ట్రెంథెన్ చేయడం కావచ్చు, వీటన్నిటిలో విఫలమయ్యారా? ఒక ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మీదనే వారు దృష్టి పెట్టారు తప్ప పార్టీ మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వీటన్నిటిని ఎలా చూస్తుంది? చూడండి, అందరితో చర్చించి అందరితో మాట్లాడిన తర్వాతనే 17 ఎంపీ సీట్లు ఖరారు చేయడం అయింది బీఆర్ఎస్ పార్టీలో. ప్రతి ఒక్క నాయకుడితో గాని ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ అందరినీ కలుపుకునే కదండి ఇవన్నీ సీట్లు కన్ఫర్మ్ చేసుకుంది. ఈ రోజు ఎవరిని కలుస్తలేడు అంటే తప్పు ముచ్చట కదండి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరిని కలవమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ మూమెంట్ లో అందరితో చర్చించినాకనే వీళ్ళు అభ్యర్థులను ప్రకటించారు కదా. మొట్టమొదటి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, వారు కూడా బయటకు వచ్చి మొట్టమొదటిగా సెలెక్ట్ చేసింది రంజిత్ రెడ్డి, నా పేరే ఎంపీ అభ్యర్థిగా కూడా సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందన్నారు. ముందుగా వారే పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే అభ్యర్థుల్ని ప్రకటించేటప్పుడు వారి మనోగతం కావచ్చు, లేకపోతే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వారితో మాట్లాడటం కానీ లేకపోతే ఇతరత్ర కూడా ఏమీ కేసీఆర్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా చొరవ చూపలేదు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ప్రతిపక్షాల మీద విమర్శలకే పరిమితం అయిపోయారు తప్ప పార్టీలో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద గందరగోళం కావచ్చు, లేకపోతే ఇటువంటి పరిణామాలు కావచ్చు, వీటిని నిరోధించే ఇదిలో ట్రబుల్ షూటర్గా పేరు పొందిన వాళ్ళు కూడా విఫలమయ్యారు అనేటువంటి విమర్శలు లేవంటారా? అవి అయితే రంజిత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయనకి ఎవరేం తక్కువ చేయలేదు. కేసీఆర్ గారు ఆయన నెత్తిన పెట్టుకున్నాడు, ఆయన అన్ని పదవులు అనుభవించిండు. కానీ ఇవాళ మరి ఆయన భయభ్రాంతులకు గురి చేసిండ్రా మరి ఏం చేసిండ్రో తెలియదు. కానీ ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి ఇవాళ కష్టకాలంలో కేసీఆర్ గారు ఇంత బాధల్లో ఉంటే ఆయన వదిలేసి పోవడం ఎవరు హర్షిస్తున్నారండి? ప్రజలు హర్షిస్తున్నారా? పోనీ అక్కడ పోయినందుకు ఆయన గెలుస్తా అనుకుంటున్నాడు అండి? ప్రజలు చీకొడుతున్నారు. ఆయన ఎందుకు పోయిండండి? ఆయన బిజినెస్ లు కాపాడుకుందామని. మరి ఆయన ఏం చేసిండో ఏంటో ప్రజలకు క్లియర్ గా చెప్పాలి. ఎందుకు పోయిండని కారణం కూడా చెప్పాలి కదండి. ఇవాళ పోయి కండవా కప్పుకొని పోటీ చేస్తున్నంత మాత్రంలో ఆయన గెలిచినట్టు కాదండి. ఈ రోజు ఎన్నో అధికారాలు అనుభవించే టిఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఆయన పోవడం పట్ల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇది శిశిర ఋతువు అండి. ఆకులు రాలుతూనే ఉంటాయి, కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పండుటాకులు, పాడు ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు అండి వాళ్ళంతా కూడా. వాళ్ళు చీడ పురుగులు, బీఆర్ఎస్ పార్టీకి వాటిని చీడ పురుగులు పోయినంత మాత్రాన నష్టం లేదు. శూన్యం నుంచి సునామీ సృష్టించారండి కేసీఆర్ గారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి కేసీఆర్ గారు. ఒక్కడుగా బయలుదేరండి 2001లో ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసిండు. ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదుర్కొన్న చూద్దాం. నిజంగా ఒక్క నిమిషం రజిత గారు, నేతలు వెళ్ళిపోయినంత మాత్రాన, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన కేడర్ కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఆదరణ కావచ్చు. గతంలో కేటీఆర్ కూడా చెప్పినటువంటి ఒక మాట, జస్ట్ 1.5% ఆ 2.5% ఓటు షేరింగ్తోనే మేము అధికారాన్ని కోల్పోయాం, దాన్ని మేము పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు, ఇప్పటికీ కూడా ప్రజాదరణ మాకే ఉందని గట్టిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందా లేదా అనేది కూడా చూద్దాం, మాట్లాడదాం దీనిపై. ఇక డాక్టర్ పల్నాటి వెంకట మాట్లాడదాం ప్లీజ్. బీజేపీ అధికారం కోసం వాళ్ళు అక్కడిక్కడ రజిత గారు ప్లీజ్. బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, డాక్టర్, వారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మోదీ చరిష్మా ఖచ్చితంగా కూడా మేము 14 పైగా సీట్లు గెలుస్తామని బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇతర పార్టీల్లోంచి నేతల అంటే తర్జుమా కావచ్చు, లేకపోతే మారుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, కాంగ్రెస్ కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము 14 సీట్లు పైగా గెలుస్తామనేటువంటి మాట కూడా క్లియర్గా చెప్తుంది. అంటే నేతల రాకతోటి అంత బలంగా చెప్తున్నటువంటి మాట లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ మోదీ చరిష్మాతో మేము అలానే గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి మాట. ఇటు ఆరూరి రమేష్ చేరిక కూడా వరంగల్ ఒక నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి వారికి టికెట్లు కేటాయించలేదు, అప్పటికప్పుడు వచ్చినటువంటి వలస నేతలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని బీజేపీలో కూడా ఒక ముసలం అనుకోవాలా, లేకపోతే ఒక అసంతృప్తి అనుకోవాలా, ఇతరత్ర అన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది? మురళి గారు, మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ కూడా అంటే మిగతా పార్టీ లాగానే
భారతీయ జనతా పార్టీ కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే మాస్ బేస్ కావాలి భారతీయ జనతా పార్టీకి. రేపొద్దున ఓట్ షేర్ పెంచుకోవాలన్నా, సీట్ షేర్ పెంచుకోవాలన్నా మరి రేపు డెఫినెట్ గా మరి చేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది 2001లో వచ్చినప్పుడు అక్కడ ఆర్గనైజేషన్ లేదు, ఆయన ఒప్పుడు వచ్చిన పార్టీ. అంటే అప్పట్లో ఆర్గనైజేషన్ లేదు, కార్యకర్త కూడా సరిగా లేకుండే. మరి అట్లాంటిది ఒక తెలంగాణ తెచ్చుకుందాము, తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పుకొని వచ్చిన పార్టీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పార్టీలకు అతీతంగా మరి అందరికి కులాలకు మతాలకు అతీతంగా మరి ఓటేసి గెలిపించి మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేశారు. చేసిన తర్వాత గత 10 సంవత్సరాల తర్వాత చూశాక అభివృద్ధి చేసింది మాత్రం శూన్యం, చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే మీరు ఈ మధ్య చూశారు 2 పథకాలండి. ఒకటి రైతు బంధు, రెండవది పెన్షన్. ఈ 2 పథకాలని చెప్పి నిండా తెలంగాణ ప్రజానికాలు మొత్తం కూడా నిండా ముంచారు. 2 పథకాల ద్వారా 10 సంవత్సరాలు మరి వీళ్ళు పరిపాలన ఉన్నారు. కానీ ఏమనుకున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు బాగుపడతారని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండే. కానీ అది మొత్తాన్ని కూడా తొంగలో దొక్కి మరి వాళ్ళ ఫ్యామిలీ బాగుపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ 4-5 ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ ఫామ్ హౌస్ నీళ్లు వచ్చినాయి, వాళ్ళు నిధులు పెంచుకున్నారు. మరి లక్షల ఎకరాలు నిన్ననే ఈ రోజు చూసినాము న్యూస్ లో కూడా ధరణిలో మాయమైపోయిన 2.5 లక్షల ఎకరాలు ఇచ్చి మాయమైపోయినాయి అంట. సో ఇట్లాంటివన్నీ కూడా బయటికి రావాలి, బయటికి తవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు కాళేశ్వరం అని చెప్పి ప్రతి దాంట్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి. సో అట్లా అవన్నీ చూశాక మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా సో ఇట్లా ఈ బీఆర్ఎస్ లో ఉంటే మనకి బ్రతకుండదు, ఎట్టి పరిస్థితుల్లో మనం వేరే పార్టీలోకి వెళ్ళాలి, వేరే పార్టీలో ఉంటేనే మనం గెలుస్తాము, లేకపోతే బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు గ్రౌండ్ అయిపోతుంది అని చెప్పి ఆలోచనతో వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు. తప్పకుండా చేర్చుకుంటాం, అది కంపల్సరీ. ఇంతకుముందు చెప్పినట్టుగానే మాస్ బేస్ పెంచుకోవాలంటే, రేపొద్దున ఓట్ షేర్ పెంచుకోవాలంటే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నిమిషం ఇప్పుడు అక్కడ చూశాక వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వెంకటరెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. వెంకటరెడ్డి గారు ముందుకు రావట్లేదు. ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైనా సీట్లు కేటాయించిన వాళ్ళు కూడా. వెంకటరెడ్డి గారు వినిపిస్తోందన్న మాట రోజు. వెంకటరెడ్డి గారు వినిపిస్తోందన్న మాట మీకు? చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఒక నేతకి ఒక నియోజకవర్గంలో గెలవనేటటువంటి ఒక నేత పార్టీ మారగానే ఒక ఎంపీగా అన్ని నియోజకవర్గాల ప్రజలు మద్దతు కానీ లేకపోతే ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆ పర్సన్ని చూసి మ్యాండేట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు చేసినటువంటి పనులు కావచ్చు, లేకపోతే మాట్లాడినటువంటి మాటలు, విమర్శలు కావచ్చు, అక్కడ క్యాడర్తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, పార్టీ మారిన తర్వాత అప్పటికప్పుడు ఆ పార్టీని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? అంటే స్వలాభం కోసం పార్టీ మారినటువంటి పరిస్థితియా, లేకపోతే నిజంగా ప్రజల కోసం పార్టీ మారి వచ్చి అధికారాన్ని చేపట్టి అభివృద్ధి చేసేటువంటి ఒక మంత్రమా? ఒక కన్ఫ్యూజన్ ప్రజల్లో. ఏం చెప్తారు దీని మీద? భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ రేపొద్దున గెలిపే లక్ష్యంగా ఏదైతే 17 స్థానాల్లో పోటీ చేస్తా ఉందో ఆ 17 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని ఒక లక్ష్యంతో మరి తీసుకున్న నిర్ణయాలు మనం వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మరి పాటించాలి, ఫాలో అవ్వాల్సిందే తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు రూల్స్ అవన్నీ కూడా అందరూ కూడా పాటించాల్సింది తప్పదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఎవరు ముందుకు వచ్చినా, ఎవరు మరి జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మరి జాయిన్ చేయించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఓట్ షేర్ పెంచుకోవడానికి. సో అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే దానివల్లనే కదా ఎంత కూడా ఖాళీ అవుతా ఉంది రోజు రోజుకి. రేపు 1-2 స్థానాలు కూడా రాని పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఎవరైనా పోటీ చేయాలనుకున్నా కూడా పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తా అన్నా కూడా ముందుకు రాని పరిస్థితి కనపడతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి బేసిక్ గా ఆల్టర్నేటివ్ గా అవతరించిన పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. రేపు వచ్చే ఎన్నికల్లో కానీ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ విజయం ఎట్టి పరిస్థితుల్లో
మరి ప్రతిబింబిస్తుంది. డెఫినెట్ గా అది దానికి దారి తీస్తుంది. 12 నుంచి 15 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలవబోతా ఉన్నాం. ఒకసారి అక్కడ వచ్చినాయంటే డెఫినెట్ గా రేపు పొద్దున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. సో ఇది క్లియర్ గా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు మరి చేరుతా ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో చేస్తున్న అభివృద్ధి కానీ ఇప్పుడు మీరు చాలా సార్లు మరి మన గ్రామాల్లో చూసాం, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎల్ఈడి కానీ, బల్బులు కానీ, రోడ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయతీ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా కట్టించింది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని ఒక ఆలోచనతోటి అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఏ మూలన భారతదేశంలో ఉన్న ఏ మూలన ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి గూడు ఉండాలని ఒక ఆలోచనతోటి మరి ముందుకు పోతా ఉన్నాం. 2047 లక్ష్యంగా మరి భారతదేశాన్ని ఇండియాని చూద్దాం. నిజంగా 12 నుంచి 15 స్థానాల్లో వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, 12 నుంచి 15 స్థానాల్లో నిజంగా మోదీ చరిష్మాతో గెలుస్తారా, లేకపోతే వలస వచ్చినటువంటి నేతల వల్ల గెలుస్తారా, లేకపోతే రాష్ట్రంలో రెండు పార్టీలు అంటే ఒక జాతీయ పార్టీని కాంగ్రెస్ పార్టీని గతంలో చూశారు, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీని కూడా చూశారు. కాబట్టి బీజేపీకి మాత్రమే ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యమైనటువంటి ఒక మాట ఏమైనా ప్రజల మనసులో ఉందా? అది ఆ ఓటు రూపంలో షేరింగ్ అవుద్దా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఇక కపిలవాయి దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, దాదాపుగా ఇప్పుడు నేతల్లో పెరిగినటువంటి ఒక అసంతృప్తి వల్ల వస్తున్నటువంటి వలసల నిజంగా ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మాత్రమే వారు పార్టీలోకి వస్తున్నటువంటి ఆ విధంగా చూడాలా? లేదు, నేతలు వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఒకటి, జస్ట్ రీసెంట్ గా ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ కు పట్టం కట్టారండి. బీజేపీ అప్పుడు విశ్వ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు అది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న అవసరాలు వేరే ఉంటాయి, స్థానికంగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉంటాయి. దానికి అనుగుణంగానే ఒకసారి మార్పు కావాలనుకుంటే మనం కాంగ్రెస్ అధికారంలో రావడం చూసాం. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year 2 years జరిగితే అప్పుడు దానికి నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఈ పాయింట్స్ కూడా ప్రజల్లో చర్చకు వచ్చి బాగా నెగటివ్ లేదా యాంటీ ఇన్కమన్సీ క్రియేట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది లేదు కదా. జస్ట్ 100 days లో ప్రామిస్ చేసిన 6 పథకాలు కూడా ఆ స్కీమ్ కూడా అమలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ కూడా, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారన్నది మన శ్వేతపత్రం ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినప్పుడు అర్థమైంది. మనకి 5 లక్షల కోట్ల అప్పు అనుకున్నాం, అది కాస్త 6,71,000 కోట్ల అప్పు. ఏం చేశాడంటే మన కళ్ళ ఎదురుగానే కాళేశ్వరం కుంగిపోయింది. దాదాపు 94,000 కోట్ల ప్రాజెక్ట్ అది. సో అది ఉంటుందా పోతుందా, అసలు మొత్తానికి వర్షాలు అప్పుడు నిజంగానే వాటర్ లిఫ్ట్ చేస్తే మొత్తానికి కొట్టుకుపోతుండో మనకు తెలియదు. సో ఎందుకంటే ఆ టెక్నికల్ కమిటీ అయితే ఎగ్జామిన్ చేస్తుందో ఇప్పుడు 3 నెలల్లో ఆ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు కానీ దానికి సంపూర్ణ పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు. కాబట్టి ఏదైతే తెలంగాణలో ముందు అనుకున్నటువంటి నిధులు నీళ్లు నియామకాల విషయంలో కొంత డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, చేయలేదు అనడానికి వీల్లేదు. కానీ అన్ఫార్చునేట్ గా అది ఆశ్రిత పక్షపాతం, రివ్యూలు లేకపోవడం, అవినీతికి ఆలవాలం కావడం. అప్పుడు గత సీఎంఏ చెప్పుకున్నాడు, దళిత బంధువులు కూడా మా వాడు 30% నొక్కేస్తున్నారు అనేది మనం అన్ని చూసాం. సో ఇవన్నీ ప్రజల మైండ్ లో ఉన్న తర్వాత మా పట్ల ఉన్నటువంటి అవకాశం కూడా 6 హామీలు ఉంటే ఉండొచ్చు. ఏదైనా ప్రజలు మాకు ఆ పట్టగడ్డలో ఒక కారణం ఏంటంటే ఉద్యమాకాంక్ష నిధులు నీరు నియామకాల విషయంలో కూడా కేసీఆర్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం. సో ఈ రోజు మేము ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి పార్లమెంటు స్థానాల్లో కూడా అత్యధిక శాతం మాకే సీట్లు వస్తాయని ఆశిస్తాం. ఎందుకంటే అది రీసెంట్ కాబట్టి ప్రజల తీర్పు వచ్చింది మొన్న కాబట్టి, అది అవతల పార్టీ నుంచి వచ్చాడా, ఏ రూలింగ్ పార్టీ నుంచి పాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి వచ్చాడా, ఇక్కడి నుంచి వచ్చిన వాడికి ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ అట్మాస్ఫియర్ అయితే కాంగ్రెస్ గతంలో ఓటు వేయని వాడు కూడా ఓటు వేసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్ లో గతంలో మేము ఆశించిన స్థాయిలో మాకు ఓట్లు రాలేదు. ఇప్పుడు వాళ్ళంతా మైగ్రేట్ అయిపోయారు. కొందరు బీజేపీ పోతున్నారు, మెజారిటీ పీపుల్ మాకు వస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఓటర్ కూడా అరే గతంలో మనం పొరపాటు చేసాం, మనం ఇక్కడ బీజేపీ పక్కకు పెడితే ఈ మనం కాంగ్రెస్కి వేయాల్సిన అవసరం ఉంటే అని ఆలోచించే పరిస్థితి ఈ రోజు ఉన్నది. పోటీ అంటూ ఉంటే బీజేపీకి మాకే తప్ప ఈరోజు అసలు బీఆర్ఎస్ పాపం లేదు. సో ఆ సందర్భంలో ఎక్కువ శాతం సీట్లు మాకు వస్తాయని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. మా సీఎం అయితే ఏకంగా
14-15 సీట్లు వస్తాయంటున్నాడు, లేదు 17-17 వస్తాయంటున్నాడు. రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ పోటీ అనేది ఓన్లీ బీజేపీకి మాకుంది. బీజేపీ అనేది కేవలం సింగిల్ డిజిట్ లో ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అది మరి అంత మాత్రం చిన్న రూల్ అవుట్ కూడా చేయలేము. ఒక స్థానంలో కూడా 4 ఎంపీలు వాళ్ళకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ 4 1-2 స్థానాలు వాళ్ళకి డౌట్ఫుల్గా ఉన్నాయి. కొత్తగా 1-2 స్థానాలు వస్తే రావచ్చు. నేను అనుకోవటం 3-4 స్థానాల నుంచి బీజేపీకి వస్తాయని నేను అనుకోవట్లేదు. పాత 4లో 2, కొత్తగా వచ్చే 2. అంటే వారు చెప్తున్నది ఏంటంటే దిలీప్ గారు మాకే వస్తాయి, ఒకటి ఏమైంది మాకు రాదు. దిలీప్ గారు చెప్పినది మాకు వస్తాను కూడా మా క్యాండిడేట్ చెప్తే గానీ, బట్ అంత ఈజీ అయితే స్థానం అయితే కాదు. టఫ్ కాంపిటీషన్ ప్రజలు వన్ సైడ్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి అది మాకు రాకపోతే, బట్ మిగిలిన అన్ని స్థానాలు 14 స్థానాల్లో మాకు ఈ రోజు 12-13 స్థానాల్లో అధికారం అంటే ఎంపీలను కూడా దిలీప్ గారు వినిపిస్తోందా? ఎస్, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకత్వాన్ని నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చేటువంటి మ్యాండేట్ వేరే విధంగా ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో మోదీని నమ్మి ఇచ్చేటువంటి మ్యాండేట్ వేరే విధంగా ఉంటుంది అనేటువంటి కొన్ని చర్చలు కావచ్చు, కొన్ని విమర్శలు కావచ్చు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో బలమైనటువంటి నాయకత్వం లేదు అని విమర్శిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అసలు లోక్సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో రాష్ట్రం నుంచి అన్ని అసెంబ్లీ స్థానాలు కావచ్చు, లేకపోతే ఓటు షేరింగ్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి దానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి, అది అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్సభ ఎన్నికలకి ఓటు షేరింగ్ అనేది జరుగుతుందంటారా? అసలు అంటే మీ క్వశ్చన్ అది క్లియర్గా వినపడలేదు కానీ, బట్ డెఫినెట్లీ నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువ శాతం ఎవరైతే గతంలో ఓటు వేయని వాడు కాంగ్రెస్ కి వేస్తాడు, బీఆర్ఎస్ కి ఓటు అనేది 0 అయిపోయింది. వాళ్ళు మెజారిటీ పీపుల్ కాంగ్రెస్ వైపు వచ్చారు, మైనారిటీ కొంతమంది అటువైపు మళ్ళారు. మేడంకు మరి వస్తే వస్తుండొచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ కనపడుతున్నాం కదా. ప్రతిరోజు కూడా ఆ ఓటు బ్యాంక్ కూడా సహజంగా షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇంతమంది పాయింట్ అన్నారు, ఈ నాయకులు పోతే ఓటు బ్యాంక్ షిఫ్ట్ అవుతుందా అంటే, కొంత నాయకులకు ఇక్కడ స్థానికంగా బలం ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేనో సిట్టింగ్ ఎంపీనో ఆయన వచ్చాడు అనుకోండి, ఆయనతో పాటు చాలా మంది మైగ్రేట్ కావడం గతంలో మనం చాలాసార్లు చూసాం. అది జరగకపోతే బీఆర్ఎస్ అంతమంది తీసుకునేదే కాదు ఇతర పార్టీల నుంచి. సో సహజంగా కూడా ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ వైపు మైగ్రేట్ అయ్యేటువంటి ఒక న్యాచురల్ పరిణామం అనేది మనం దాదాపు 15-20 years చూస్తున్నాం. అందువల్ల మీరు అన్నట్టుగా ఓట్ అనేది ఖచ్చితంగా మా ఓట్ షేర్ వాళ్ళది గతంలో ఉన్నటువంటి ఏదో మాకు 1.5 ఓట్ షేర్ మీరు అన్నారు, 1.5 ఓట్ షేర్తోనే మేము అధికారం కోల్పోయాం, చాలా తక్కువ, అది రాబోయే రోజుల్లో కూడా పుంజుకుంటామంటే ఆ 1.5 చరిత్ర అయిపోయింది. ఈరోజు అది మారిపోయి ఈవెన్ 10% పడిపోయినా ఆశ్చర్యం లేదు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది. సో అందువల్ల ఇక లాభం పొందేది కాంగ్రెస్ బీజేపీ. సో అది ఎవరికి ఎక్కువ వస్తాయనేది నేనైతే మాకు నియర్లీ 13-14 సీట్స్ వస్తాయని అనుకుంటున్నా. బీజేపీకి 2-3 రావచ్చు, ఎంఐఎం కూడా వస్తున్నారని మనం కాదనేటువంటి అంశం. మా అభ్యర్థి కూడా మాట్లాడుతుంది, పవర్ఫుల్గా తిరుగుతుంది, ఆమె కూడా ఆశిస్తుంది ఆ స్థానం రావాలని. బట్ ఐఎమ్ నాట్ రియలీ షూర్ సక్సెస్ అయితే. ఐఎమ్ సారీ, అక్కడ ఉన్న మా అభ్యర్థి అనేది ఏమాత్రం ఇంపాక్ట్ ఉంటుందో చెప్పలేను. ఐ రియలీ డోంట్ నో. బట్ ఒక్క స్థానం ఏమైంది మనం పక్కకు పెడితే మిగిలిన స్థానాల్లో కూడా మాత్రం మెజారిటీ సీట్స్ మాకే వస్తాయి, ఈజీగా డబుల్ డిజిట్ క్రాస్ అయిపోతుంది. బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్లుగా పెద్దన్న అని పొగిడినంత మాత్రాన, అంటే పెద్దన్న అని పొగిడారు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో ఒక్కటైపోయి బీఆర్ఎస్ను ఈ విధంగా మార్చేశాయనేటువంటి ఒక విమర్శ అయితే బీఆర్ఎస్ ప్రధాన నేతలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కామెంట్ని ఎలా చూడాలంటారు అసలు ప్రజల్లో ఒక క్లారిటీ? దిలీప్ గారిని అడుగుతున్నాను. ఎస్ ప్లీజ్. నాకు ఆ ప్రశ్న వినపడలేదండి, మన చెప్పరా. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని పెద్దన్నతో పోల్చి చేసినటువంటి ఒక కామెంట్, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైపోయి బీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా చేశాయనేటువంటి కొన్ని కామెంట్స్, వాటిని ఎలా చూస్తారు మీరు? బీజేపీ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ కంప్లీట్ కొలాప్స్ చేసాం లేదా ఖతం చేసామనేటువంటి మీనింగ్ లెస్ అండి. ఎందుకంటే సైద్ధాంతికంగా బీజేపీకి కాంగ్రెస్ కి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. 80% సాధ్యపడే పని కాదు. మీరు నేషనల్ లెవెల్లో కూడా రాహుల్ గాంధీ ఫైట్ అనేది ఎట్లా జరుగుతుందో, మోడీ గారు ఏ రకంగా క్రిటిసైజ్ చేస్తున్నాడో రాహుల్ గాంధీని, అంతకుముందు సోనియా అని రాహుల్ గాంధీ ఎట్లా ఇబ్బంది పెట్టాడో మీరు చూసారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు గురి చేసిందో చూసాం. ఇక్కడ బీజేపీకి కూడా అంట కన్ఫ్రంటేషన్ మాకు ఉన్నా లేకపోయినా డెఫినెట్లీ మాకు వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది మీనింగ్లెస్. అది కేసీఆర్ ఆ పార్టీ వాళ్ళు కాస్త చూస్తా అంటే అని ఉండొచ్చు, కానీ మేము కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే,
బీఆర్ఎస్కి ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా ఒకటే అన్నమాట. మా వాళ్ళు చాలా సందర్భాలు మేము కూడా అన్నాం. అది ఏది ఏమైనా ఒకసారి రిజల్ట్స్ ఎమర్జ్ అయిన తర్వాత, ట్రెండ్స్ తెలిసిపోయిన తర్వాత, ఇప్పుడు ఎవరికి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయక నేనైతే అసలు ఐ డోంట్ బిలీవ్ అసలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని చూస్తుంది, బీఆర్ఎస్నా లేకపోతే బీజేపీనా? నేను అదే చెప్తున్నా, చాలా క్లియర్ చెప్పారండి. అంటే మాకు ప్రధాన ప్రత్యర్థి అనేవాడు బీజేపీ. బీజేపీ కూడా గతంలో ఉన్న స్థానాలు వాళ్ళకి ఆ రోజు 1 ఉంటే ఈ రోజు 8 అయి ఉండొచ్చు, కానీ గతంలో గెలిచిన స్థానాలు కూడా కోల్పోయారు వాళ్ళు. సో అంతా ఇప్పుడు నేను ఎంతమంది చెప్తున్నా, ఒకటి లాజిక్ ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఎప్పుడు కూడా స్థానికంగా అధికారంలో ఉన్న వాళ్ళ వైపే ఆకర్షిస్తారు నాయకులు కానీ ప్రజలు కానీ. అక్కడ సెంట్రల్ పాలిటిక్స్ అంతగా ఆకర్షితులు కాదు. ఒక్కొక్కసారి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అయినప్పుడు డిఫరెంట్ ఓటింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే మా మీద మీరు ఏమి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ లేదు, మేము అమలు చేయనటువంటి హామీ లేదు. కాబట్టి గతంలో ఓటు వేరే వాళ్ళు కూడా మాకు ఇస్తే బీఆర్ఎస్ 0 అయిపోతుందని అంటున్నా. ఒక్క సీట్ కూడా రాదు వాళ్ళకి. కాసేపు పోటీ అంటూ మాకు ఉంటే అది బీజేపీతోనే ఉంది తప్ప బీఆర్ఎస్ అయితే క్వశ్చన్ తీసేసేయండి. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రజితారెడ్డి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ బీజేపీ చెప్తున్నట్లుగా నిజంగా ఆ స్థాయిలో బీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయా, నిజంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అంటే నామినేషన్ వేయకముందే ప్రకటించినటువంటి అభ్యర్థులు చేజారిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులతోనైనా పిలిచి కూర్చొని మాట్లాడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారా, లేకపోతే ఒంటెదుపోకడుగా నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి కొన్ని విమర్శలు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిశగానే యాజ్ యూజువల్గా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందంటారా, ఎలా ఉండబోతుందంటారు? అసలు చూడండి, పోయే వాళ్ళని పంపించుడే అండి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే అవసరాలు బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ లేదు. లక్షల మంది కార్యకర్తలు ఉన్న బీఆర్ఎస్ పార్టీని కేవలం కొంతమంది స్వార్థపరులు వీడిపోయినంత మాత్రాన వచ్చే నష్టమే లేదు. వాళ్ళతో 10 మంది కూడా పోతారని గ్యారంటీ లేదండి. వాళ్ళు వచ్చేటప్పుడు 10 మందితో రాలేదు, పోయేటప్పుడు కూడా 10 మందితో పోరు వాళ్ళు. ఎందుకంటే ప్రజలు ఉమ్మేస్తున్నారు వల్ల. వాళ్ళు అన్ని రకాలుగా పదవులు అనుభవించి అన్ని రకాలుగా స్ట్రాంగ్ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ప్రజల్లో నెగిటివ్ ఇండికేషన్ అనేది వెళ్ళదంటారా? అది దానికి సంబంధించి కూడా పార్టీలో చక్కదిద్దడం కానీ లేకపోతే సరిదిద్దడం కానీ లేకపోతే ప్రజల్లో ఉండేటువంటి అనుమానాలని నివృత్తి చేయడానికి సంబంధించి కూడా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోదా? చర్యలు పోయే వాళ్ళు పోతూనే ఉంటారు, ఇంకా చర్యలు ఏం తీసుకుంటారండి? పోయే వాళ్ళు పోతే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదండి బీఆర్ఎస్ పార్టీలో. చెప్తున్నా కదా, కొత్త క్యాడర్ ఉన్నది, కొత్త వికాసం ఉందండి బీఆర్ఎస్ పార్టీలో. ఉద్యమకారులు ఉన్నారు, ఇంకా మంచి మంచి నాయకులను తయారు చేసిన ఘనత కేసీఆర్ గారిదండి. ఏమీ లేదు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. ప్రజల దృష్టి మరల్చడానికే ఇవన్నీ ఎత్తుగడలు వేస్తున్నారండి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు కానీ ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు ఇచ్చిన పథకాలు హామీలు అమలు చేయక ఇవాళ వాళ్ళు ఫెయిల్ అయినందువల్లనే ఇవన్నీ దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చూడండి, కేటీఆర్ గారు అన్నట్టు లీకు వీరుడుగా పేరు తీసుకున్నాడండి రేవంత్ రెడ్డి గారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటోళ్ళు పోలీసులు ట్యాపింగ్ చేస్తారు వాళ్ళని. దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంగా తెర మీదకి తెచ్చి టైం పాస్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ చూడండి, అదాని ఫ్రాడ్. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల తీరు ఎట్లుండదంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికే 100 రోజుల టైం పెట్టుకున్నాడు. ఆయన హామీలు గాలికి వదిలేసిండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలను భయానో నయానో బెదిరించి లాక్కోవడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. ఆయనకు సొంత క్యాడర్ లేదు, లీడర్ లేదల్లా. కేవలం కేసీఆర్ గారిని పలచన పలిచేందుకే వాళ్ళు ఎత్తుగడలేస్తున్నారు. ప్రజలు గమనించారు. వాళ్ళు ఏవో చేస్తారని గోబెల్సి ప్రచారం నమ్మి వాళ్ళకి అధికారం కట్టబెడితే ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయక ఇలా రైతు భరోసా ఏదండి, ఇలా 15,000 ఎంతమందికి ఇచ్చిండండి? హామీలు ఏమైనాయి? 200 యూనిట్లు ఎంతమందికి ఇచ్చిండండి? చేయూత 4,000 ఇస్తా అన్నాడు, ఏమైందండి? ఇందిరమ్మ ఇండ్లు ఏం దాకా కట్టిండండి? ఎంతవరకు వచ్చినాయి? మహాలక్ష్మి పథకం 2,500 ఏమైనాయండి? యువ వికాసం 5 లక్షల కార్డు ఎక్కడ పోయిందండి? మరి కాంగ్రెస్ నాయకులు చెప్తారండి? ఆలోచించండి, ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి. పాలేంది నీళ్ళేంది అని గ్రహించారు ఈ నాయకులు. చూడండి, కేసీఆర్ గారిని ఒక్కరినే నమ్ముకున్నారు ప్రజలు ఇన్ని రోజులు కూడా. ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం కేసీఆర్ గారి ఆలోచన. కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణను ముందుకు నడిపిండు. ఈ నాయకులు చేసింది ఏం లేదు. ఇలా పోతే వచ్చే నష్టం కూడా లేదు. వీళ్ళంతా చెత్త, ఒక స్క్రాప్ అనుకుంటారు మన ప్రజలంతా కూడా. వీళ్ళు పోతే వచ్చే నష్టం లేదనుకుంటున్నారు. పెద్ద
బాధపడాల్సిన అంశం కూడా లేదండి. మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదండి. ఈ రోజు కాంగ్రెస్ పైన ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారండి. అన్ని వర్గాల్లో ఆగ్రహం పెరిగింది. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంటే పార్టీని నాయకులే నమ్మనప్పుడు, ఒక నిమిషం రజిత గారు, పార్టీని నాయకులే నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్మాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది కదా. దీనికి ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? అంటే కంటిన్యూస్గా ఒక స్థానంలో అభ్యర్థులు ప్రకటిస్తూ పోతూ ఉంటే అభ్యర్థులు అదేవిధంగా సరే బెదిరింపులకు భయపడా, లేకపోతే ఇతరత్ర ఎస్ నిజంగా పార్టీకి ఆదరణ లేదు మనం మారిపోదామని ఒక స్థానాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అదే స్థానంలో ఒక 3-4 ఎన్నికల నామినేషన్ సమయానికి 3-4 అభ్యర్థులు మారితే ప్రజలు నిజంగా నెగిటివ్ ఇండికేషన్ పోదా, నిజంగా వెళ్ళిన వాళ్ళని వెళ్ళిపోనిద్దాము, ఉన్నవాళ్లతోనే మనం కానిద్దాం అనేటువంటి నిర్ణయం పార్టీ తీసుకున్నా కానీ అది డ్యామేజ్ కిందకి క్లెయిమ్ చేయరాదు అవదా? సార్ మీ క్వశ్చన్, మీ వాయిస్ క్లారిటీ లేదు, నాకు అర్థమైంది చెప్తా. చూడండి, వాళ్ళు పోయినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం లేదు. ఒక క్యాండిడేట్ రేపనంగా పోయినా పర్వాలేదు, అప్పటికప్పుడు నిలబడ్డ గెలిపించే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్ గారికి ఉంది. సరే వాళ్ళ పక్కన పెడితే కనుక కాంగ్రెస్ ఏదో వాళ్ళ అబద్ధపు విష ప్రచారాన్ని ఈ రకంగా చూపించుకుంటున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో పడ్డదండి. కరువుతో అల్లాడుతున్నారు, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ప్రభుత్వం పట్టించుకోక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఏ ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని పోయి పరామర్శించిన దాఖలాలు లేవండి. ఈ రోజు 108 రైతు ఆత్మహత్యలు అయినాయి. దీని మీద మాట్లాడండి. సీటు ఏముంది, ఎలక్షన్లు ఏముందండి, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. గెలుపోటములు సహజం. ఎవడన్నా నిలబడని, ఎవడన్నా అని పోనీయండి. ఉన్నోడే లీడరు, ఉన్నోడే కాడరండి. చూడండి, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వం పట్టించుకోక ఇవాళ అన్నదాతలు ఆత్మహత్య చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాడండి? కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలను ఇలా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు. యువత, మహిళలు, రైతులు, ఆటో కార్మికులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాలు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్నాయండి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం గారు గమనించాలి. అందుకే ఓటు ద్వారానే కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నిజంగా అది పార్టీకి ప్లస్ అవుతుందంటారా ఓట్ షేరింగ్ పరంగా, లేకపోతే నెగిటివ్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే సింపతి ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఇది ఎలా చూస్తుంది పార్టీ? ఏం లేదండి, బలమైన మహిళా నేతను ఒక ఆడకూతురుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుందండి. నయానో భయానో బెదిరిస్తే వాళ్ళకు సరెండర్ కావాలి, లేకపోతే ఈడీ వస్తుంది, మోడీ వస్తాడు, ఈడీ వస్తుంది. ఈ రోజు బలమైన నేతల మీద, నాయకుల మీద, ప్రతిపక్ష నాయకులను ఉసిగొల్పాలే. చూడండి, ఇవాళ 95% కేసులు, ఈడీ కేసులు ప్రతిపక్ష నాయకుల మీదనే ఉన్నాయి. ఏ ఒక్క బీజేపీ నేత మీద ఉన్నాయా అంటే? మరి అనేక పెద్ద పెద్ద స్కాములు చేసి, ఫ్రాడ్ చేసి బీజేపీలో చేరంగానే పునీతులు అవుతున్నారు. వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేవు. ఈ రోజు ఇదే విషయానికి సంబంధించి ఒకసారి వెంకటరెడ్డి గారితో ఇదే విషయానికి సంబంధించి మాట్లాడదాం మనం. వెంకటరెడ్డి గారు, అంటే బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ఆరోపిస్తున్నట్లుగా నిజంగా అనుకూలంగా ఉంటే ఓకే, అనుకూలంగా ఉంటే జేబులో ఉంటారు, అనుకూలంగా లేకపోతే జైల్లో ఉంటారు అనేటువంటి కొన్ని విమర్శల నేపథ్యంలోనే పార్టీలోకి జాయిన్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇతరత్రా కావచ్చు, వీటన్నిటినీ చేస్తుంది. నిజంగా పార్టీలని భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం చేస్తోంది అనేటువంటి ఒక మాట కూడా వాడు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? మీ వాయిస్ ఇంకా క్లియర్ లేదండి, అది క్లారిటీ రాలేదు. మీ క్వశ్చన్ అర్థం కావట్లేదు సార్, మీది ప్రశ్న అర్థమైతలేదు. మీ వాయిస్ మళ్ళీ ఒకసారి చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలని నిర్వీర్యం చేస్తోంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. దీన్ని ఎలా చూస్తుంది అసలు భారతీయ జనతా పార్టీ? నిర్వీర్యం ఎందుకు చేసుకుంటుందండి ఎవరి పార్టీ వాళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు అనుకూలంగా ఉంటే జేబులో, ప్రతికూలంగా ఉంటే జైల్లో ఉండాలి అనేటువంటి ఒక విమర్శ కూడా చేస్తున్నాయి కదా పార్టీలు. లేదు ఎట్టి పరిస్థితులు లేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను 4 క్వశ్చన్స్ అడుగుతా. మామూలుగా కవిత లిక్కర్ స్కామ్ లో జోక్యం చేసుకుందా లేదా? ఢిల్లీ పాలసీలో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నెంబర్ 1 అక్కడ 100 కోట్ల ముడుపులు చేతులు మారాయా లేదా? నెంబర్ 2 మరి యాప్ పార్టీతో సంప్రదింపులు, చర్చలు జరిపారా లేదా? తర్వాత ఇట్లాంటి క్వశ్చన్స్ కి సమాధానం చెప్పమని చెప్పండి. రెండవది ఈడీ మరి సమ్మన్స్ ఇష్యూ చేసినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు? మరి డెఫినెట్ గా సమాధానం చెప్పకపోతే ఈడీ డెఫినెట్ గా ఎంటర్ అవుతుంది కదండి. మరి సమాధానం చెప్పట్లేదు కాబట్టి ఎవిడెన్స్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చి మరి వీళ్ళని అరెస్ట్ చేసేది. ఎవిడెన్స్ ఉంటేనే కదా కోర్టులు జైలు కూడా పంపించేది. ఇప్పుడు తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఒక మహిళ ఉండి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను బాగుపరచాలని ఒక ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు
ఓటేసి గెలిపిస్తే కేసీఆర్ బిడ్డ మరి ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని మహిళగా ఉండి మరి ఇక్కడ డబ్బులు సరిపోవని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మరి లిక్కర్ పాలసీ అమలు చేసి అక్కడ 1000 కోట్లు సంపాదించడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక సిగ్గుచేటు చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేయరు ఇట్లాంటి, దేశంలో ఎక్కడ కనిపించలేదు చెప్పాలంటే ఇది. రెండవది ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే దీనివల్ల ఏమైందంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మంట కలిసింది, పార్టీ ప్రతిష్ట కూడా మంట కలిసింది. తర్వాత అందుకే కదా ఈ రోజు కడియం శ్రేయర్ కూతురు కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఈ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మొత్తం దిగజారుతుంది కాబట్టి మేము గెలవలేము, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గెలవలేము అనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. వరుస పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే టిక్కెట్లు ఇచ్చినా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మోసాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు సునిశ్చితంగా మరి గమనిస్తున్నారు కాబట్టే మొన్న బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని మరి ఓడించి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, మొన్న కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ చూడండి ఎంత నీచమైన పని అంటే దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక పెట్టింది పేరులాగా దాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా రకరకాలుగా రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, తర్వాత జ్యువెలరీ షాపులు, బిల్డర్స్ ని వీళ్ళందరినీ కూడా మరి ట్యాప్ చేసి ట్రాక్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతా ఉంది. ఐఎస్బి చీఫ్ అధికారులు చేస్తే పార్టీకి ఆపాదిస్తారా? ఒక నిమిషం, అధికారులు చేస్తే దాన్ని పార్టీకి ఆపాదిస్తారా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కేటీఆర్ కూడా చెప్తున్నారు పోలీసులు చేసేటువంటి అంటే క్రిమినల్స్ కావచ్చు ఇతరత్ర వాళ్ళ ఫోన్లు అంటే ట్యాప్ చేస్తారు, అది కూడా నాకు పెద్దగా క్లారిటీ లేదు, వాళ్ళ పనే అది కదా, దాన్ని పార్టీకి ఆపాదిస్తే దానికి మేమేం చేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా. ఒక మాట అడగాలండి, ఒక మాట ఎస్ఐపి ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, ఆ చీఫ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారండి? రోజు మార్నింగ్ లేవగానే ఎవరికి రిపోర్ట్ చేస్తారండి? మరి కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు అప్పట్లో, తన కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉంది, వాళ్ళకి కూడా తెలియదా? వీళ్ళందరూ ఏంటంటే కావాలని బురద జల్లడానికి మళ్ళీ ఇప్పుడు ఏదో దొంగలు లంగాలకి 2-3 పట్టుబడినంత మాత్రాన మరి మేము చేసినామా అని చెప్పి అంటున్నారు. ఇదంతా కూడా అహంకారంతో మాట్లాడు రేపు పొద్దున డెఫినెట్ గా ఈ దర్యాప్తు చేస్తే మాత్రం వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రాపర్ గా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు పదే కోరుకు ఒకటే అంటుంటారు, ఎలక్షన్ ముందర, ఎన్నికల కంటే ముందు ఏమనేది, కాళేశ్వరం మీద కుంభకోణాలు జరుగుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పిండు. ఇప్పుడు 100 రోజులు అయింది, విజిలెన్స్ ఎంక్వైరీ, తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ రాలే. మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు, మరి ఎవరిని లోపలేసినట్టు? దానికి కారణం ఇప్పుడు 96,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేడిగడ్డ కుగ్గిపోతుంటే దాన్ని పట్టించుకోకుండా ఉన్నారంటే దాన్ని అది ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోరు, అది కుగిపోతుంది డెఫినెట్ గా. 96,000 లక్షల కోట్లు గోదావరి వెంకటరెడ్డి గారు ఫైనల్ గా తప్పంతా ఎవరిది? ప్రజలు కష్టపడి ఒక ప్రశ్న ఫైనల్ గా, సమయభావం ఒక ప్రశ్న ఫైనల్ గా, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అంటే మోదీ చరిష్మా మీద పడేటువంటి ఓట్లు పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం, లేకపోతే నాయకత్వాలేమా ఇతరత్ర కావచ్చు, లేకపోతే సీనియర్ల మధ్య కుమ్ములాటలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో ఓట్ షేరింగ్ బీజేపీకి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది? రైట్ కొంచెం నాకు అర్థమైంది, నాకు ఐ గాట్ ఇట్ ఎనీవే. సో బేసిక్ గా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనపడట్లేదు. మీకు తెలుసు నార్త్ లో 91% స్ట్రైక్ రేటు బీజేపీకి ఉందండి, భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. సౌత్ ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు, తెలంగాణలో, తమిళనాడులో, కేరళలో కూడా స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతం సీట్లు, మరి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇస్ నాట్ ఏ లీడర్ యాక్చువల్లీ. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక జోకర్ లాగా తీసుకోబోతున్నారు, దే ఆర్ నాట్ సీరియస్.
భారతదేశ ప్రజలు సీరియస్ తీసుకోవట్లేదు ఆయన ఒక లీడర్ లాగా చూడట్లేదు. అట్లాంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుంది చెప్పండి? ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు చేసిన పనులు చాలు, 67 సంవత్సరాలు చేశారు, కుంభకోణాలు, రకరకాల చూద్దాం. అంటే ఈ పరిస్థితులు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఇవన్నీ కూడా వెంకటరెడ్డి గారు ప్లీజ్, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులా లేకపోతే ప్లీజ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులా లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటాయా లేదా అనేది కూడా రాబోయే ఎన్నికల్లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, అలాగే రజితారెడ్డి గారు, కపిల్ వై దిలీప్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాల్టి బిగ్ టాక్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.